Babuji Maharaj has revolutionized the system of spirituality. బాబూజీ మహారాజ్ ఆధ్యాత్మిక విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అది ఇంకెంతో కాలం సాధు సన్యాసుల కోసం కాదు. ఈ విధానాన్ని సామాన్య ప్రజలకు, గృహస్థులకు అందించుట కోసం మార్పు చేసి దాన్ని మనం కాంతి వేగంతో అభివృద్ధి సాధించేంత సులభతరం చేశారు. On a lightning speed. Chariji used to say, quoting Babuji, that in order to move, బాబూజీ గారు చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఇలా అన్నారు: హృదయ చక్రం నుండి ఆత్మచక్రానికి ప్రయాణించాలనుకుంటే రోజుకి 24 గంటల చొప్పున నిరంతర సాధన చేస్తే 45 సంవత్సరాల కాలం పడుతుంది. రెండవదైన ఆత్మచక్రం నుండి మూడవ చక్రానికి అంటే అగ్ని బిందువుకు వెళ్ళడానికి దానికి 5 రెట్లు కాలం పడుతుంది. అది ఎంత ఉంటుంది? 225 సంవత్సరాలు. మనకు అంత దీర్ఘ జీవన ప్రమాణం లేదు. అక్కడి నుండి అంటే 3 నుండి 4వ చక్రానికి వెళ్ళడానికి దానికి 5 రెట్లు, ఆ తరువాత మళ్ళీ దానికి 5 రెట్లు, అలా. కాబట్టి విశ్వామిత్రుడు 1,00,000 సంవత్సరాల కాలం ధ్యానం చేశాడని ప్రజలు అన్నప్పుడు ఎవరికి 1,00,000 సంవత్సరాల అంటే 100,000 సంవత్సరాల జీవన ప్రమాణం ఉంటుంది? ఉండదు. అది 1,00,000 సంవత్సరాలలో సాధించగల ప్రగతికి సమానం. అయితే దాన్ని మీరు అతి తక్కువ కాల వ్యవధిలో సాధించగలిగారు. కాబట్టి ఒక విధంగా అభ్యాసులు లక్షల సంవత్సరాల కాలం ధ్యానించారని మనం కూడా చెప్పగలం. ఎందుకంటే ఇక్కడ మీరు సాధించిన ప్రగతి సాంప్రదాయపరంగా పూజలు, క్రతువులు చేసి సాధించే పురోగతితో పోల్చవలసి వస్తే సమానమవుతుంది. ఇది కేవలం వారి కృప మరియు కఠిన శ్రమ వల్ల మాత్రమే సాధ్యం. మన సహకారం చాలా స్వల్పం. కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం, ఇందులో కళ్ళు మూసుకోవడంలో కష్టమేముంది? అయితే మనలో చాలామందికి ఇది కూడా చాలా కష్టమైంది. we don't want to close eyes unless you have the intention of sleeping. ఇంకా నిద్రపోదామనుకుంటే తప్ప మనం కళ్ళు మూసుకోవాలనుకోము. ఇది మళ్ళీ వైఖరికి సంబంధించిన విషయం.